జగ్గారెడ్డి గురించే చెప్పుకుంటాను నేను అంతే. నేను కానీ, నా భార్య కానీ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ ఎప్పుడు కూడా నాయనా నువ్వు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక బంగ్లా కట్టు, అది వాళ్ళకి కూడా తెలుసు. నా కూతురు కొడుకు కూడా మా నాయన అడిగి కూడా వేస్తూ ఆయన కొన్నాడు, అది కాదు ఆయనకి ఎంతసేపు బయట పంచుడు, వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చుడు, అదంటాడు ఇదంటాడు, పండుగలు అంటాడు. ఒకసారి నా కొడుకు అడిగిండు, నాకు ఒక బిజినెస్ పెట్టి అని అడిగిండు. లాస్ట్ మనకి అడిగి అడిగి ఆశకు వచ్చి నా బిజినెస్ కూడా ఏదైనా పండుగ అనుకొని పెట్టరాదు అని అడిగిండు వాడు. అంటే ఓ పండుగ అనుకొని ఖర్చు పెట్టరాదు నాకు కూడా అని అడిగిండు. అంటే ఇప్పుడు పండుగ అంటే నాకు బిజినెస్ పెట్టిస్తాడేమో అని అట్లా చెప్తున్నట్లా. కాబట్టి ఈ ఓట్లు వస్తాయి పోతాయి అమ్మా, ఇవి వదిలేసేయండి. అసలు మీకు ఇంకోటి చెప్పాలా, అసలు మీరు మొన్న నన్ను, మీరంటే మీరు కాదు, మొన్న మన సంగారెడ్డిలో నన్ను ఓడగొట్టే మంచి పని చేశారు. నిజము. ఇంట్లో ఎవరైనా ఓటు వేయాలంటే వాళ్ళకి చెప్పాలి. నన్ను గెలిపించినా ఓడగొట్టినా సంగారెడ్డి ప్రజల వల్ల నాకు మేలే జరుగుతుంది. ఎందుకు మేలే, ఏమైంది చెప్పాలా మీకు? నేను ఓడిపోయినందుకు ఏమో చైర్మన్ అయింది. అవునా కదా? ఒకవేళ నేను గెలిచి ఉంటే ఏమో చైర్మన్ కాకుండే, బాగా కష్టపడ్డది కదా. దేవుడు అనుకుని ఉంటాడు వీడైనా ఎప్పటికీ ఒకసారి ఈమెను కూడా చేద్దామని మీ మనసులకు వచ్చి నన్ను ఓడగొట్టిపించుండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. మీరు సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినని ఎవ్వరు ఫీల్ కాకండి, ఎవ్వరు ఫీల్ కాకండి, ఎవ్వరు ఫీల్ కావద్దు. మీ గెలుపు నన్ను ఒక స్థాయికి తీసుకుపోయింది. నా ఓటమి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నా నేను. విన్నారమ్మా? ఈరోజు మీ అందరి మందికి నేను మీకు ఇళ్ళ జాగాలు ఇప్పిస్తాను మీకు మాట ఇస్తున్నట్టే. మరి ఏదో నాకు ఆ దమ్ము ఉంది కాబట్టే కదా మీకు అందరికీ ఇంత పెద్ద మాట ఇస్తున్నా మీ అందరికీ. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారు, పోలింగ్ అయిపోయింది కదా, పోలింగ్ కాగానే మా జట్టి కుసుంకు అన్న క్లాస్మేట్ ఇంటికి పోయినాము, ఆయన కూడా వచ్చిండు. వచ్చి అన్న ఇక నువ్వు గెలుస్తున్నావు, నువ్వు కూడా క్యాబినెట్లో ఉంటావు అని చెప్పాడు. అంటే మినిస్టర్ అవుతావు నువ్వు కూడా అన్నాడు. లేదు నేను అయితలేను అని ఆయనకు రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పేసిన. లేదన్నా నువ్వు అవుతున్నావు, లేదు అయితలేను అన్నాడు. సరే ఓడిపోయినాము, వాళ్ళు కూడా షాక్లో పడ్డారు. ఈ జగన్నేంద్ర ఆయన ఇట్లా ఓడిపోయిండు అని చెప్పి. నాకు పెద్దగా ఫీల్ ఏం లేదు, ఓడిపోయిన ఫీలింగ్ కూడా ఏం లేదు. ఒక 3 నెలల తర్వాత నేను మా కుసుమ్ ఇద్దరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి కలుద్దామని పోయి కలిసినాం. కలిసి ఆయనే అన్నాడు, అన్నా ఇక తల్లి ప్లీజ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇక క్లోజ్ చేస్తున్నా, మనమంతా ఫ్యామిలీ మెంబర్స్, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మనం చెప్పి మాట్లాడుతున్నాం అంతే. ఆయన ఏమన్నాడు, అన్నా అంటే నిర్మలకు నేను అక్కకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానా, ఎందుకంటే ఇక అక్కడ లోకల్గా ఇక కలెక్టరు వాళ్ళు వీళ్ళు కొంత అక్క చూసుకుంటుంది అంటే నీ ఇష్టము అని మళ్ళీ ఆయన అన్నాడు. ఏమన్నాడంటే ఇది నీ కోట కాదన్నా, ఇది అంటే నాది, నీ జగ్గారెడ్డి కోట కాదు, ఇది రేవంత్ రెడ్డి కోటల్లో నేను అక్కకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా అని అంటే ఈయనని, అరే ఫ్యాన్లు బంద్ అయినాయి, మస్తు ప్రశాంతంగా ఉందిరా నాయన, వద్దొద్దు ఫ్యాన్లు బంద్ చేసి, కరెంట్ వద్దురా నాయన, జనరేటర్ మీద నడుండి, మీటింగ్ అయిపోయి వచ్చింది క్లోజ్, ఆగ సౌండ్ ఒకటే నడవని, నో ఫ్యాన్స్, మీటింగ్ క్లోజ్ చేస్తున్నా అని ఈయన చేసిండు. కానీ ఒక్క ఫీలింగ్ ఉంది నాకు, చెప్పాలనా, ఇదే గంజి మైదాన్లో అదే డైస్లా రాహుల్ గాంధీ వచ్చి నా పక్కకు నిలబడ్డాక మీరు సంగారెడ్డి ఓడగొట్టిరు చూడు, అది ఫీల్ అయినా నువ్వు నీ గురించి కాదు సంగారెడ్డి గురించి చెప్తున్నా నేను ఫీల్ అయినా. అరే రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని అందరి ముందు అద్దుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, ఆయన ఇష్టపడతాడు జగ్గారెడ్డిని. నేను ఆయన నీటికి పిలిచి నా వల్ల రాహుల్ గాంధీకి ఇన్సల్ట్ చేసిందేమో అని ఫీల్ అయిపోయాను. నేను ఆ ఫీలింగ్లు ఉన్నాయి. ఇంకా నేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ,
ఈ గంజి మైదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది ఈడ, ఇది ఆ డయాస్ మీద. మీరు చూసిరు ఎవరైనా ఇందిరాగాంధీ ఈడ? చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ ఈడికి వచ్చింది మాట్లాడింది? ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్. ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ. నేను ఎంత పెద్ద అవమానం. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద ఇన్సల్ట్ అయింది అసలు నాకు. ఇక అందుకే నేను చాలాసార్లు దసరా కూడా చెప్పిన, ఎందుకు అరే ఈ దేశం కోసం ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా, రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా. అలాంటి ఆయన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మన్మడు ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఫీలింగ్లు ఉన్నా. ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నది అనుకోకుండా బయటకు వచ్చింది ఈరోజుగా. ఎందుకంటే అది మనం ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి అంటే మీరు ఏదో తప్పు చేసినా నేను అంటలే, మీరెవరు ఈడున్న వాళ్ళు ఎవరు చేయలే, నాకు తెలుసు. ఒక పేదవాడు 1000 రూపాయలకు ఓటేస్తేనే తప్పు పట్ట.